క్లియర్ గా పిక్చర్ వచ్చేస్తుంది. ఎందుకు కంగారు అంటే ఆ రోజున చంద్రశేఖర్ గారు ఏమన్నా కౌంటింగ్ దగ్గర రూమ్ లో కనెక్ట్ అవ్వరు కానీ చంద్రశేఖర్ గారు. జ్యోత్స్న గారికి ముందుగా థ్యాంక్స్ అండి విష్ చేసినందుకు. మీరు ఇందాక కూడా ఇంట్రోలో కూడా ఒక మాట చెప్పారు సార్, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకాల మీద ఆధారపడి ఎలక్షన్ చేసింది. ఒకవేళ ఓడిపోతే ఈ దేశంలో ఇంకెవరూ కూడా మంచి చేయాలనే ఆలోచనకి దూరంగా వెళ్ళిపోతారేమో అని ఒక మాట. పథకాలు పెద్దగా వర్కౌట్ అంటే చూడండి, చాలా మంచి మాట అది. ఈ దేశంలోనే మా ప్రభుత్వం ఇచ్చినట్టుగా పథకాలని ఇంటి వద్దకు తీసుకెళ్ళి ఏ దళారీ వ్యవస్థ లేకుండా, ఏ నాయకుడికి సంబంధం లేకుండా, ఎవరి సపోర్టు ఎవరి యొక్క ప్రోద్బలం లేకుండా ప్రభుత్వం డైరెక్ట్గా పథకాలు ఇచ్చినటువంటి చరిత్ర ఈ దేశంలో ఇప్పుడు లేదు. అలా ప్రజలకి కనెక్ట్ అయినటువంటి ప్రభుత్వాన్ని, నాయకుడిని ప్రజలు వదులుకోరనేది మా యొక్క నమ్మకం. గతంలో ప్రజలు నాయకుల దగ్గరికి పరిగెత్తాల్సి వచ్చే పరిస్థితి ఉండేది. ఇప్పుడు నాయకులు ప్రజల దగ్గరికి పరిగెత్తేటటువంటి పరిస్థితిని మా ప్రభుత్వం తీసుకొచ్చింది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవాళ బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా అన్నారు. ఎవరో నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పని చేయలేదు గ్రామాలలో, ఆ పని చేయకుండా వదిలేశారని. సార్, నాయకులు పని చేశారా లేదా అనేది కాదండి. ఖచ్చితంగా నాయకులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పని చేశారు. కానీ గతంలో నాయకులు నీరు చెట్టు మట్టి అని తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రభుత్వంలో ఏ విధంగా జన్మభూమి కమిటీలు దోచుకున్నాయో ఆ విధంగా దోపిడీ చేసే అవకాశం నాయకులకి లేకుండా పోయింది. అలా దళారులుగా మారినటువంటి నాయకులు ఖచ్చితంగా పని చేయకుండా ఆగిపోయి ఉండొచ్చు. ప్రజలకు సేవ చేయాలనే ఉండేటటువంటి వ్యక్తులు, నాయకులు వచ్చి పని చేశారు. ఖచ్చితంగా పథకాలు పని చేశాయనేది వాస్తవం కాబట్టి మీరు ఆ మాట అనగలిగారు. ఈ దేశంలోనే అత్యుత్తమమైనటువంటి పథకాలను అందించినటువంటి ప్రభుత్వం మాది కాబట్టే మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ప్రజలు కూడా పెద్ద ఎత్తున మాకు అండగా నిలబడ్డారని మేము ఖచ్చితంగా చెప్పగలిగాం. అయితే మీరేమంటున్నారు? తేడా రాదండి, తేడా రాదు. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది మంచి పరిపాలన, సుపరిపాలన. ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రజల యొక్క డబ్బుని మళ్ళీ తిరిగి ప్రజలకు అందించడమే ప్రభుత్వం యొక్క బాధ్యత. అది మేము ఖచ్చితంగా నెరవేర్చాం. 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా దాదాపుగా 4,75,000 కోట్ల రూపాయలని ప్రజలకి వివిధ పథకాల ద్వారా, డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా మేము అందించగలిగాం. కాబట్టి ప్రజలకి అందింది కాబట్టి ప్రజలు ఓటేశారంట. ఇప్పుడు వారు చెప్పినట్టుగానే అనుభవం కలిగినటువంటి నాయకుడు కావాలి అని గతంలో పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఇప్పుడు జ్యోత్స్న గారు కూడా అంటున్నారు. అనుభవం అనేది దేనికి ఉపయోగపడాలి? ప్రజల యొక్క జీవన ప్రామాణికాలు పెంచడానికి ఉపయోగపడాలి. చంద్రబాబు నాయుడు గారి అనుభవం కేవలం కొడుకుని గెలవకపోయినా మంత్రిని చేసుకోవడానికి ఉపయోగపడ్డది తప్ప ప్రజలకు ఒక పథకం ఇచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఈ 40 సంవత్సరాల ఇండస్ట్రీ కలిగినటువంటి వ్యక్తి ఒక్కటంటే ఒక్క పథకం, తన సొంత పథకాన్ని ఈ రోజు వరకు కూడా తన పేరు మీదకి నమోదు చేసుకోలేకపోయాడు. జన్మభూమి కమిటీలు తప్ప చంద్రబాబు నాయుడు గారు అంటే గుర్తొచ్చేటటువంటి ఒక్కటి ఉందా? వెన్నుపోట్లు, ఈ కుళ్ళు రాజకీయాలు, కుతంత్ర రాజకీయాలు, దుర్మార్గాలు తప్ప ఇంకోటి లేదు కదా. ఒకటి చెప్పనివ్వండి సార్, అనుభవం గురించి మీరు చెప్పారు, అది అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారిని ఆయన్ని నమ్మట్లేదు అని చెప్పేసి వాళ్లే ఒప్పుకుంటున్నారు. ఈ పార్టీని నడిపించాలంటే చిన్నబాబు రావాలంటే పెదబాబుకి ఆల్రెడీ మంగళం పాడేస్తున్నట్టు వాళ్లే ఒప్పుకున్నారు. రెండవది యువగళం అని మొత్తం రాష్ట్రం అంతా తిరిగారని జ్యోత్స్న గారు ఇంకొక అబద్ధం చెప్పారు. ఈ యువగళం అనేటటువంటి పాదయాత్రలో లోకేష్ గారు గందరగోళాన్ని సృష్టించి ఈ టీడీపీకి పడే ఓట్లను కూడా పడకుండా చేస్తున్నాడని తెలుగుదేశం వాళ్ళే అతను ఆపినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. మరి దానిలో నిజమెంత ఉందో వాళ్ళే చెప్పుకుంటే బాగుంటుంది. వర్ల రామయ్య గారు లేదా యనమల రామకృష్ణుడి గారి గురించి కూడా వాళ్ళు చెప్పారు. సార్, ఎప్పుడన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యసభ సీట్ సార్, యనమల రామకృష్ణుడు గారు ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు, అలాగే వర్ల రామయ్య గారు కూడా ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు. ఈ వెనకబడిన తరగతులకు సంబంధించిన వీరిద్దరిని ఓడిపోయేటప్పుడు తప్ప గెలిచేటప్పుడు ఎప్పుడన్నా నిలబెట్టి గెలిపించిన చరిత్ర ఉందా తెలుగుదేశం పార్టీకి? తెలుగుదేశం అంటే కేవలం ఒక కుటుంబ పార్టీగా మారిపోయింది. ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని కేవలం ఓటర్లుగా చూశారు తప్ప ఎప్పుడు వాళ్ళని ఒక నాయకులుగా కుటుంబ పార్టీ అండి. లోకేష్ ఎప్పుడు వచ్చారు? గుర్తించినటువంటి పార్టీ తెలుగుదేశం. కుటుంబ పార్టీ కాకపోతే ఎవరున్నారు ఇప్పుడు తెలుగుదేశంలో? ఏమన్నా వేరే వాళ్ళకి ఏమన్నా అవకాశాలు ఇచ్చారా?
ఇవాళ అచ్చెన్నాయుడు గారిని బీసీ అని చెప్పేసి ఆయనకి ఏదో అధ్యక్ష పదవి ఇచ్చారు. ఎక్కడున్నాడు? ఆయన యొక్క ఇంపాక్ట్ ఎక్కడుంది? ఎక్కడ రాష్ట్రం మొత్తం తిప్పారా? కాదు, అది కుటుంబం ఎక్కడన్నా కదా? అది ఏమన్నా ఆయనకి ఇంపార్టెన్స్ కనపడ్డదా? ఇవాళ మా అదే పార్టీలో కుటుంబ పాలన నేను అడుగుతా అచ్చెన్నాయుడు లింక్ పెడతారేంటి? కుటుంబ అచ్చెన్నాయుడు పాలన కుటుంబం. కాకపోతే ఏముంది? చంద్రబాబు నాయుడు గారు తర్వాత లోకేష్ గారు అంటున్నారంటే అది కుటుంబ పాలన కాకపోతే ఏంటి? లోకేష్ గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి? లోకేష్ అదే గారికి రాజశేఖర రెడ్డి ఉన్నటువంటి గారు అర్హత ఏంటి? అర్హత ఏంటి? వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు రాలేదా? రేపు ఇంకోరు రాకూడదు. రాలేదండి, రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు సొంత పార్టీ పెట్టుకొని తన ఏదైనా బొమ్మదే కదా. తన స్వశక్తితో ఎదిగాడు. మరి రామారావు గారు చాలా మంది కొడుకులు ఉన్నారుగా, రాలేకపోయారే. బాలకృష్ణ గారు ఉన్నారుగా, రాలేకపోయారే. కాబట్టి ఉండాలి కదా. చాలా మంది ముఖ్యమంత్రులు కొడుకులు ఉన్నారు కదా, రాలేకపోయారే. ఎందుకు నాదెండ్ల గారి కొడుకు రాలేకపోయారు? చాలా మంది ఉన్నారు కదా. విజయభాస్కర్ రెడ్డి గారి కొడుకు రాలేకపోయారు. ఒక నిమిషం. ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని నడిపించగల సమర్థుడు జగన్మోహన్ రెడ్డి గారని ప్రజలు నమ్మారు కాబట్టి పట్టం ఓకే. కట్టారు. బొలిశెట్టి గారు. బ్రహ్మాండమైన పరిపాలన అందించారు ఓకే. కాబట్టి బొలిశెట్టి గారు. మరోసారి పట్టం బొలిశెట్టి గారు కట్టబోతున్నారు. ఏంటి మీ అబ్జెక్షన్ ఏంటి? నేను ఒకటే చెప్తున్నా, ఆయన చెప్పుకుంటే వెళ్ళిపోతుంది కాదు. డిబేట్ అంటే అందరినీ అవకాశం ఉండదు. ఓకే, తప్పకుండా. ఆయన పొలపాలన ఆయన ఏళ్ళ పొలంలో చంద్రశేఖర్ గారికి ఏమైనా పదవి ఇచ్చారు, వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు ఏమైనా అధ్యక్ష పదవి ఇచ్చారా? మరి ఆంజనేయులు గారు కూడా అడుగుతున్నారు. Official spokesperson ఇచ్చారు సార్ మాకు. బయట ఇవ్వలేదని చెప్పి ఇవాళ వైసీపీ పార్టీలో వాళ్ళ కుటుంబాలు జరుగుతుందో తెలియదు కానీ పొలపాలన జరుగుతున్న పార్టీ ఏమంటే వైసీపీ పార్టీ. ఇవాళ టీడీపీ చైర్మన్ దగ్గర తెచ్చి దాంట్లో ఈవో దాకా మొత్తం దోపిడీ వ్యవస్థలను ఆచరణలో పెట్టుకున్నారు. హోంమంత్రిగా మహిళకి ఎస్సీకి ఇచ్చారండి. ఒక పురపాలక శాఖ మంత్రిగా ఎస్సీకి ఇచ్చారు. ఒక విద్యాశాఖ మంత్రిగా ఎస్సీకి ఇచ్చారు. చరిత్ర ఉందా? ఇలాంటి 3 గొప్ప పోర్ట్ఫోలియోలు ఎస్సీలకు ఇచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీలో ఉందా? చెప్పమనండి. ఏళ్ళు 2,70,000 రూపాయలు సంక్షేమం చేశాడు ఒక నాయకుడు చెప్తాడు, 4,70,000 సంక్షేమం చేశాడు ఒక నాయకుడు చెప్తాడు. బీజేపీ పార్టీ నుంచి సెంటర్ నుంచి వచ్చింది పండిత 2 లక్షల కోట్లు ఎవడో ఎక్కడ చెప్పుకున్న దాంట్లో లేదు. చేసిన అప్పు చూస్తే 11 లక్షల కోట్లు. 2 లక్షల పార్టీ పోతే 1,20,000 కోట్లు కొంత అప్పు చేశారు. మీరు సంక్షేమం చేశారు, దోషం చేస్తే రాష్ట్ర ప్రజలు అర్థం అవుతుంది. మీరేదో పొరపాటు చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఆ స్కూల్లో కూడా అయిందే ఎవరు భారతీరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, లేకపోతే ఎవరు సుబ్బారెడ్డి. జనసేనకు మించిన కుల పార్టీ ఉందా సార్? జనసేనకు మించిన